జనరల్ మెడిసిన్ అంటే జనరల్ ఫిజిషియన్‌గా మీ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా అంటే సీజనల్ వ్యాధులు కాకుండా ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్‌తో వస్తూ ఉంటారు మ్యామ్? అంటే యూజువల్లీ మా ప్రాక్టీస్ కూడా ఎలా ఉంటుంది అంటేను మోస్ట్లీ మీరన్నట్టుగా 2 భాగాలు. హ్మ్. ఒకటేమో సీజన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి యెస్ మ్యామ్. ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హ్మ్. అది కాకుండా మేజర్‌గా మేము చూస్తున్నదంటే మన యాజ్ అ సొసైటీ మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ హ్మ్. బర్డెన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో యూజువల్లీ మేము చూసేది బీపీ, హై హ్మ్. బ్లడ్ ప్రెషర్ కానీ, హ్మ్. డయాబెటీస్ మెలైటస్ అని కానీ, హ్మ్. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అని కానీ, ఒబేసిటీ చాలా పెద్ద ప్రాబ్లమ్ ఒబేసిటీ అయిపోయిందండి పెద్ద నవేడేస్. హ్మ్. చాలా పెద్ద ప్రాబ్లమ్ అయింది. అది కాకుండా ఇప్పుడు మనం కరోనా వచ్చిన దగ్గర నుంచి, ఆ అవుట్‌బ్రేక్ నుంచి వస్తున్న దగ్గర నుంచి హ్మ్. చాలా మెంటల్ రిలేటెడ్ అంటే హ్మ్. యాంగ్జైటీ రిలేటెడ్, స్ట్రెస్ రిలేటెడ్ హ్మ్. ఉన్న సింప్టమ్స్, ఆ ప్రాబ్లమ్స్‌తో వస్తున్న చాలా పేషెంట్స్ కూడా చూస్తూ ఉంటాము. హ్మ్. అదే. సో, మోస్ట్ ఆఫ్ ఇట్ మేము నిజంగా చెప్పాలి అంటే మెజారిటీ ఆఫ్ అవర్ ప్రాక్టీస్ ఇప్పుడు యాజ్ ఎ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ చాలా సార్లు పేషెంట్స్ ఫ్యామిలీ ఫిజిషియన్స్‌గా కూడా చూస్తూ ఉంటారు హ్మ్. మమ్మల్ని. హ్మ్. చూసేది మోస్ట్‌లీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీదే బర్డెన్ ఎక్కువ ఉందండి. యెస్ మ్యామ్. అండ్ అది మనం సరిగ్గా టైమ్ టు టైమ్ మనం కేర్ తీసుకొని, చూపించుకొని, కంట్రోల్‌లో ఉంచుకుంటే యూజువల్లీ మనకి తర్వాత కాంప్లికేషన్స్ అవి రావడం తక్కువుంటుంది. కానీ హ్మ్. సహజంగా షుగర్‌కి కానీ, బీపీకి కానీ రెగ్యులర్‌గా డాక్టర్‌కి వెళ్లి చూపించుకోవడం అనేది జనాలు చెయ్యరు. అవును. భావించరు అది అంత అవును. ఇంపార్టెంట్ అని. ఏదో టాబ్లెట్‌లు ఏసేసుకుంటాం కంట్రోల్ అయిపోతుంది అనుకుంటూ అవునండి. ఉంటారు. అవును. సో, దాని మీద కొంచెం జనాలకి అవేర్‌నెస్ వచ్చి, ఈ 2 కూడా మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలని తెలుసుకుంటే బావుంటుంది బావుంటుంది. యెస్ ఫ్యూచర్‌లో. మ్యామ్. యెస్ మ్యామ్. తప్పకుండా.